లాస్ట్ టైం మీరు మాట్లాడుకున్నప్పుడు ఇందాకలా ఒక మాట అన్నారు ఆఫ్ ది రికార్డు. ఇళయరాజా గారి గురించి అవునవును. ఆయన్ని ఒక టెంపుల్‌లోకి రానీయలేదు. లేకపోతే తర్వాత మళ్ళీ ఏదో అదే ఇష్యూలు అదే 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 ఏంటండి అది అంటే బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ? ఇళయరాజా గారికి కాస్త భక్తి ఆ! భక్తిపరుడైన. ఓకే. సో, ఆయన ఒకసారి కేరళ టెంపుల్స్ తిరుగుతూ ఉంటాడు ఆయన. హ్మ్. మన డైరెక్టర్ వంశీ లేడండి, పెద్ద అవును. వంశీ. అవునవును. వాళ్ళిద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు. ఆ! వంశీ గారు, ఇళయరాజా గారు. రమణాశ్రమానికి వెళ్ళటం, అరుణాచలం, అప్పుడప్పుడు కేరళలో ఉండే టెంపుల్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాడు. ఆ! ఇద్దరు కలిసి కాంబినేషన్ కూడా పెద్ద హిట్లున్నాయి కదా! పెద్ద హిట్లున్నాయి. హ్మ్. చాలా మంచి కాంబినేషన్ వాళ్ళ మ్యూజిక్‌ది. హ్మ్. వంశీ గారంటే గుర్తుకొచ్చింది. హ్మ్. వంశీ అంటే చాలా ఇష్టం ఇళయరాజా గారికి. హ్మ్. ఒకసారి నేను వంశీ గారితో రామోజీరావు గారి సినిమా చేశా 'ప్రేమించి పెళ్ళాడని'. హ్మ్. ఆ సినిమా చేసేటప్పుడు ఇళయరాజా గారి దగ్గరికెళ్ళాం. హ్మ్. వెళితే ఒక 5 నిమిషాల్లో అద్భుతమైన ట్యూను ఇచ్చాడాయన. హ్మ్. అంటే వంశీ అంటే అంత ఇష్టం. ఓకే. సో, ఇళయరాజా గారు ఆయన కేరళ వెళ్ళారు ఒంటరిగానే. హ్మ్. ఒక టెంపుల్‌కెళ్ళాడు. హ్మ్. టెంపుల్‌కెళ్తే అక్కడ టెంపుల్ పూజారులు వాళ్ళు అన్నారు, "అయ్యా! మీరు చాలా గొప్ప సంగీత విద్వాంసులు. హ్మ్. ఈ టెంపుల్ కాస్త శిథిలమై ఉన్నది. దీన్ని రెనోవేట్ చేయటానికి మీరేమన్నా హెల్ప్ చేస్తే బావుంటుంది" అనంటే బాగా ఫండ్స్ ఇచ్చాడు ఆయనకి. ఫండ్స్ ఇచ్చారు. ఆ టెంపుల్‌ని రెనోవేట్ చేశారు. మళ్ళా మళ్ళా రెనోవేట్ చేసిన తర్వాత చాలా అందంగా తయారైన తర్వాత హ్మ్. దానికి ప్రారంభోత్సవం జరుగుతా ఉంటే హ్మ్. ఇళయరాజా గారు వెళ్ళారు. హ్మ్. వెళితే ఆలయంలోకి రానీయలేదు ఆయన్ని, ఓహ్! ఇళయరాజా గారిని. ఆ! ఎందుకంటే ఈయన దళితుడని. ఓకే. హ్మ్. ఆ టెంపుల్‌కి ఫండ్స్ ఇచ్చింది ఈయనే. హ్మ్. కానీ ఆ ప్రారంభోత్సవం నాడు పునఃప్రతిష్ఠ అని ఏదో అంటారు కదా! అవును. ఆ సమయంలో ఇళయరాజా గారు టెంపుల్‌లోకొస్తే హ్మ్. ఈయన దళితులని లోపలికి రానివ్వలేదు హ్మ్. అనేటటువంటిది అప్పట్లో ఒక గమ్మత్తైన వార్తగా ఓకే. ఓకే. వినపడింది. ఓకే. తర్వాత ఈ మధ్య ఆ టెంపుల్ వాళ్ళే అనుకుంటా మళ్ళా ఈయన్ని పిలిచి హ్మ్. పట్టు వస్త్రాలు అవి పెట్టి హ్మ్. వాళ్ళు అభినందిస్తే మళ్ళీ మరికొంత ఫండ్ కూడా ఆయన ఇచ్చినట్టు తెలిసింది. ఓకే. అంటే నాకు తెలిసి ట్రస్ట్‌కి సంబంధించి మారి ఉంటారు మొత్తం అంతా సభ్యులు. హ్మ్. అదేలెండి. దాంట్లో అయ్యుండొచ్చు. చెట్లు ఏజెలుంటాయి. హ్మ్. అంటే ఇంకా దళితుడిని ఈ సమాజంలో ఏ విధంగా చూస్తున్నారనే దానికి ఒక నిదర్శనం. ఓకే. ఆ దళితుడే బాగా ధనికుడయ్యాడనుకోండి, అప్పుడు ఆ మర్యాదలు వేరుగా ఉంటాయి. హ్మ్. అదేలెండి. డబ్బుకు విలువ అంటారు. ఆ!